నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. బీజేపీకి చెందిన ఇద్దరు ముఖ్య నాయకుల మధ్య సాగుతున్న ఆధిపత్య పోరులో హుజరాబాద్ అసెంబ్లీ నియోజకవర్గంలోని కమలం పార్టీలో అంతర్గతంగా అగ్గిరాజుకుంది. నువ్వా నేనా అంటూ ఇద్దరు ఎంపీలు ఢీ అంటే ఢీ అంటూ పోటీ పడడంలో ఒకే నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా బీజేపీ నాయకులు శ్రేణులు నిలువుగా చీలిపోయాయి. హుజరాబాద్ కేంద్రంగా ఈ ఇద్దరి నాయకుల మధ్య బీజేపీ రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. కేంద్ర మంత్రి కరీంనగర్ ఎంపీ బండి సంజయ్, మాజీ మంత్రి మల్కజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్లు హుజరాబాద్ మే సవాల్ అంటూ పరస్పరం బహిరంగంగానే పార్టీ శ్రేణులను రెచ్చగొడుతున్నారు. దీంతో క్రమశిక్షణకు మారుపేరంటూ కితాబిచ్చుకున్న కమలదళంలో ఒకరి పొడ మరొకరికి గిట్టని పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో ఈ ఇద్దరు నాయకులు తమ అనుకూల నాయకులకే అభ్యర్థిత్వం దక్కుతోందని ఎవరికి వారే భరోసా ఇస్తూ ఇది నా అడ్డ అంటే కాదు, ఇది నా అడ్డ అంటూ అడ్డంగా వాదిస్తున్నారు. పార్టీ ప్రతిష్ట పరువు బజారున పడి నియోజకవర్గంలో రెండు గ్రూపులుగా విడిపోయి తన్నుకోవడమే తరువాయిగా పరిస్థితి మారింది. గత పార్లమెంటు ఎన్నికలకు ముందు నుంచి ఇద్దరి మధ్య పెరిగిన వైషమ్యాలు ఇప్పుడు పతాక స్థాయికి పెరిగి స్థానిక ఎన్నికల్లో ఎవరి పట్టును వారు నిలుపుకునేందుకు పావులు కదుపుతున్నారు. హుజరాబాద్ నియోజకవర్గంలో ప్రత్యర్థి పార్టీల కంటే సొంత పార్టీలోని ఈటెల బండి వర్గాల మధ్య రాజకీయం రసవత్తరంగా మారిందంటున్నారు విశ్లేషకులు. కేంద్ర మంత్రి బండి సంజయ్ కరీంనగర్ ఎంపీగా రెండవ పర్యాయం గెలిచి ప్రస్తుతం కేంద్ర మంత్రిగా కొనసాగుతున్నారు. గతంలో ఆయన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో హుజరాబాద్ అసెంబ్లీ సెగ్మెంట్ ఉంది. ఈ అసెంబ్లీ సెగ్మెంటుకు ఎమ్మెల్యేగా మంత్రిగా ఈటెల ప్రాతినిధ్యం వహించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఈటెల గజ్వేల్ హుజరాబాద్ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అటు తర్వాత జరిగిన ఎంపీ ఎన్నికల్లో మల్కజ్గిరి నుంచి గెలుపొందారు. దీంతో తన ఎంపీ నియోజకవర్గం పరిధిలోని హుజరాబాద్ లో తాను అనుకున్నదే సాగాలనేది బండి వాదన. తొలి నుంచి తాను ప్రాతినిధ్యం వహిస్తున్న హుజరాబాద్ లో తన మాటే చెల్లుబాటు కావాలని ఈటెల వాదన. ఈ నియోజకవర్గంలో ఇద్దరికి అనుచరులు ఉన్నారు. తొలి నుంచి బీజేపీలో కొనసాగుతూ వచ్చిన బండికి పాత బీజేపీ నాయకులు తన అనుచరులుగా ఉండగా బీఆర్ఎస్ నుంచి బీజేపీలోకి చేరిన ఈటెలకు తన వెంట వచ్చిన వారు ఉన్నారు. స్థానిక ఎన్నికలలో తన వర్గానికే పెద్దపీట వేసేందుకు బండి సంజయ్ చక్రం తిప్పుతూ ఉండగా తన పట్టును నిలబెట్టుకునేందుకు తన అనుచరులకే స్థానిక సంస్థలలో పోటీ చేసే విధంగా ఈటెల గట్టిగా నిలబడుతున్నారు. ఇక పార్టీ నుంచి టికెట్ దక్కకపోతే స్వతంత్రంగానైనా పోటీకి సిద్ధమంటూ ఈటెల ఇప్పటికే సిగ్నల్ ఇచ్చేశారు. ఇదిలా ఉండగా గత పార్లమెంటు ఎన్నికలలో ఈటెల రాజేందర్ తన విజయానికి సహకరించలేదని బండి సంజయ్ ఆరోపిస్తూ ఉండగా తన సహకారంతోనే ఆయన విజయం సాధించారని ఈటెల చెబుతున్న మాట. రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ వాతావరణంలో ఈ ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చే నాయకులు లేకపోగా ఇద్దరు బీసీ నాయకులు తన్నుకుంటే తమకే ప్రయోజనమనే అభిప్రాయంతో కొందరు నాయకులు ఉన్నట్లు ఆ పార్టీ వర్గాలే చెబుతున్నాయి. అందుకే అగ్నికి ఆజ్యం పోసినట్లు ఇద్దరి నేతల మధ్య సాగుతున్న మాటల యుద్ధాన్ని చూసి సంతోషిస్తున్నట్లు చెబుతున్నారు. ఇక తాజాగా రాష్ట్రంలో పంచాయతీ ఎన్నికలకు సిద్ధమవుతున్న నేపథ్యంలో మరోసారి హుజరాబాద్ రాజకీయం రంజుగా మారిందంటున్నారు. తెర వెనుక సంజయ్ పావులు కదుపుతుండగా ఎమ్మెల్యే ఎన్నికలలో తిరిగినట్లు తిరిగి తన వర్గం నాయకులను గెలిపించుకుంటానంటూ ఈటెల ఇప్పటికే ప్రకటించడం విశేషం. ఈ ఇద్దరిలో ఎవరో ఒకరు తగ్గి రాజీ కుదుర్చుకుంటారా, లేక టగ్ ఆఫ్ వార్ అంటూ పరస్పరం తమ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంటారా, ఆ విధంగా వాళ్ళు సిద్ధమవుతారా అనే చర్చ కొనసాగుతోంది. కీప్ వాచింగ్ ఆంధ్రప్రభ.